హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్. సో ఇవాళ రైడ్కి అయితే మనం స్టార్ట్ అవుతాం. సో మొత్తం అంతా అయితే రెడీ, బ్యాక్ ప్యాక్ చేసుకున్నా. సో వెహికల్ కూడా రెడీ ఉంది. సో జస్ట్ మన కెమెరా అనేది మౌంట్ చేసుకొని సో ఇంట్లో అందరికీ బాగా చెప్పేసి ఇక స్టార్ట్ అయిపోదాం రైడ్కి. సో నేనైతే సిటీ అవుట్స్కట్స్కి పోయినాక మీకు కెమెరా వ్యూ నుంచి అయితే కనిపిస్తా. హెల్మెట్ సెటప్ కూడా అంతా అయిపోయింది. ఓకేనా గైస్, ఇక కెమెరా ఒక్కటి దానికి సెట్ చేసి వస్తే అంతా నీట్ అండ్ క్లీన్ అయిపోతుంది. డైరెక్ట్ హైవే బయటికి పోయినాక కలుస్తాం, మీకు సిటీ బయటికి పోయినాక హైవే మీద కలుస్తాం. ఇప్పుడు సిటీలో కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ ట్రాఫిక్లో వ్లాగింగ్ అంటే చిరాకులు వేస్తుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది, అసలు 1 o'clock బయలుదేరాను నేను. కాకపోతే ఇప్పుడు స్టార్ట్ అయ్యే వరకు 3 అవుతుంది. సో ఇప్పుడు కిందికి పోయి బైక్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం అక్కడ నుంచి. చలో మళ్ళీ కలుద్దాం. సో గైస్, మొత్తం సెటప్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇటు నుంచి మనము ఫస్ట్ అయితే హైవే ఎక్కుదాము. సో ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది నాకు తెలిసినంత మట్టుకు అయితే. చలో ఇక నేను హైవే ఎక్కినాక అయితే కలుస్తా గైస్. స్కూల్ స్టార్ట్ కూడా అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఓకేనా, చలో బాయ్ గైజ్. మనమైతే హైవే అవుట్స్కట్స్కి అయితే వచ్చేసినాము. మొత్తానికి అయితే ట్రాఫిక్ని అంతా ఇగ్నోర్ చేసుకుంటా ట్రాఫిక్ దాటుకొని హైవే అవుట్స్కట్స్ ఇప్పుడైతే మనము హైదనగర్ దగ్గరలో ఉన్నాము. ఆల్మోస్ట్ మన ఇంటి దగ్గర నుంచి ఒక 25 kilometers అయితే వచ్చినాం గైస్. సో టైం కూడా మనం చాలా లేట్గా స్టార్ట్ అయినాం. యాక్చువల్గా అయితే 1 o'clock స్టార్ట్ కావాల్సింది, 3:30కి స్టార్ట్ అయినాం. సో ఇప్పుడు లేలే అన్నా కానీ 4:30 అవుతుంది అప్రాక్స్గా. సో ఇక్కడ నుంచి కొద్దిగా కెమెరా యాంగిల్ అయితే అడ్జస్ట్ చేసుకోండి గైజ్. నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు పర్ఫెక్ట్ యాంగిల్ వస్తుందా లేదా. ఎక్కడైనా ఆగినప్పుడు నేను కెమెరా మొబైల్కి కనెక్ట్ చేసుకొని అయితే చెక్ చేసుకుంటా. సో ఇప్పుడు మనం కన్సిస్టెంట్గా స్పీడ్ అనేది 80 to 90 అప్రాక్స్ పెట్టుకొని అయితే పోదాము. సో తొందరగా అయితే మనం వెళ్ళిపోవాలి గైజ్. ఓకేనా, చలో గైజ్. టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో కెమెరా అయితే ఆన్ చేసుకున్నా నేను. సో ఇదైతే మనం ఇక్కడ దాకానైతే 52 kilometers అయితే కవర్ చేసినాం మనం. సో ఇది అయితే మన ఫస్ట్ టోల్ గేట్ అనమాట సోలో రైడ్లో. సో ఇక్కడ నుంచి మనం అయితే ఇంకో 215 kilometers అయితే కవర్ చేయాలి గైజ్ రైడ్ అనేది అయితే. సో ఇక్కడ దాకా అయితే బాగానే వచ్చినాము, రోడ్స్ కూడా బాగానే ఉన్నాయి మనకు. ఇక ముందు కూడా మనకు వెదర్ కూడా ఎట్లుంటుందో తెలియదు, కొద్దిగా వెదర్ని చూస్తుంటే కూడా భయం అవుతుంది. సో ఎట్లుంటుందో ఏందో చూద్దాము. సో గాడ్ గ్రేస్తో వర్షం అయితే పడకపోతే మనకు రైడ్ అనేది అయితే మంచిగా అయిపోతుంది గైజ్. ఇన్ కేస్ వర్షం అయితే పడ్డది అనుకోండి, ఇక చూద్దాం ఎట్లా పోతాము ఏందనేది. ఇక పచ్చిగా అయిపోవాలి, ఎందుకంటే నేను రెయిన్ కోట్ కూడా ఏం క్యారీ చేయలేదు. మ్యాక్సిమం అయితే పడదని అనుకునే నేను స్టార్ట్ అయిపోయినా. సో రెయిన్ కోట్ అనేది కూడా నేను ఏం క్యారీ చేస్తలేను. సో చూసినట్టయితే మన ఫస్ట్ టోల్ గేట్ కూడా మనం క్రాస్ అయిపోయినాం ఇక్కడ నుంచి. సో ఛానల్ని కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి గైస్. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు మీరు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇదైతే మన ఫస్ట్ సోలో ట్రిప్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను మీకు. ఇది మనం హైదరాబాద్ టు గుంటూరు మొత్తం మనకు ఎంత 275 kilometers అయితే కవర్ చేస్తున్నాం మనము. ఈ ట్రిప్ అనేది అయితే 270 or 260 kilometers ఏదో కవర్ చేస్తున్నాం మనము. సో వెదర్ కూడా చాలా బాగుంది గైస్. ముంగట మీరు వ్యూ కూడా చూస్తారు కదా, క్రేజీ ఉంది అసలు, అల్టిమేట్. చెప్తున్నా కదా, వెదర్ మాన్సూన్లో అయితే రైడ్ చేసేటప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్త అయితే రైడ్ చేయండి గైస్. వెదర్ అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేంజ్ కావచ్చు, చెప్పలేము మనం. ఇక్కడ బాగానే ఉంది చూడడానికి, ముందు పోయి వర్షం పడ్డా కానీ ఏం చేయలేము. అప్పుడు ఇక్కడైతే సన్నీగానే ఉంది మనకైతే. సో ఇక్కడ నుంచి మనం ఇంకొక 215 kilometers చేంజ్ అయితే కవర్ చేయాలి. ఓకే గైస్, టోల్ గేట్ అయితే క్రాస్ అయినాం మనం, ఫస్ట్ టోల్ గేట్ అయితే. సో జర్నీ వచ్చేసి అయితే ఇంకెంతసేపు పడుతుందో ఏమో చూద్దాము. సో మనం రూట్ కూడా చేంజ్ చేసినాము. యాక్చువల్గా అయితే అందరూ విజయవాడ నుంచి వెళ్తారు. సో మనం విజయవాడ నుంచి అయితే వెళ్ళట్లేదు, వయా నల్గొండ వెళ్తున్నాం మనము. సో నెక్స్ట్ వచ్చేసి అయితే మనకు నల్గొండనే వస్తుంది. ఒక 60 to 70 kilometers తర్వాత అయితే నల్గొండ వస్తుంది గైస్. సో ఈ వ్యూ కూడా చూసారు కదా ఎంత క్రేజీ ఉందో. క్లైమేట్ కూడా స్లైట్గా చేంజ్ అయింది. సో ఇక్కడ ట్రాఫిక్ కూడా కొద్దిగా అంత ట్రాఫిక్ ఉంది మనకి ఇవాళ, ఎందుకో తెలియదు మరి. అది మేబీ వీకెండ్స్ కాబట్టా ఏందా మరి తెలియదు, ట్రాఫిక్ అయితే ఉంది ఇవాళ. సో ముంగట చూసుకోరు కదా ఎట్లుందో, వెదర్ కూడా క్లౌడీగా ఉంది. సో వర్షం అయితే పడొద్దని అనుకుంటున్నా, వర్షం పడితే మాత్రం ఏం చేయలేము మనము. సో ఇక ఎక్కడైనా ఆగి రెస్ట్ తీసుకొని అయితే మెల్లిగా కవర్ చేయాలి. కాకపోతే ఏంటంటే గైస్, ఎంత చీకటి అయ్యే ముందు అయితే మనము ఎంత దగ్గర అయితే అంత దగ్గరికి అయితే కవర్ చేయాలి గైస్. చీకటి అయ్యే ముందు వరకే మనము, చీకటి కాకముందు వరకే ఎంత దగ్గర అయితే అంత దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి మన డెస్టినేషన్కి. సో ఈ కార్ అయినా అయితే చూడండి ఎట్లా చేస్తాడు ఇప్పుడు. సో ఈయన అప్పటి నుంచి అయితే కొద్దిగా క్రేజీగా నడుతుండు. ఈడ లారీ అయినా వచ్చేసిండు, ఈయన ఆగిపోయిండు హారన్ కొట్టకుండా. చాలామంది చెప్తున్నారు కదా గైజ్, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా అట్లా ఒత్తనికి వచ్చినప్పుడు కొద్దిగా హారన్ నొక్కితే వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. చూడకుండా వాళ్ళు వచ్చేస్తారు మనల్ని. సో ఒకసారి మీరు కూడా హారన్ కొట్టిరు అనుకోండి, వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి కొద్దిగా జరుగుతారు. ఆయన పీస్ఫుల్గానే నడుతుంది కానీ వెనకాల నాకు ప్రాబ్లం అవుతుంది కదా. సో
సో అందుకే చెప్తున్నా, కొద్దిగా హైవేల మీద కానీ సిటీలో అయినా కానీ చాలామంది చేస్తారు ఆ తప్పు. ముంగట ఎవరైనా మెల్లవైనా వాళ్ళకి హారన్ కొట్టారు, వాళ్ళు పోయేదాకా వాళ్ళ వెనకాలనే పోతారు. వాళ్ళకి ఇక ఇంటికి పోవాలని ఉంటుందో లేదో అయితే నాకైతే తెలియదు, కానీ కొద్దిగా అట్లా ఉన్నప్పుడు అయితే హాంగ్ చేయండి. వెనకాల నుంచి వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి కొద్దిగా ఫాస్ట్గా పోతారు, లేదా చూసుకుంటారు సైడ్స్ కూడా కట్టు కొట్టేటప్పుడు కానీ, లేదంటే ట్రాఫిక్లో అయినా కానీ చెక్ చేసుకుంటారు వాళ్ళు కూడా సైడ్స్. మీరు హాంగ్ చేయకుండా అట్లనే నిలబడితే మిమ్మల్ని గుద్దేసి వెళ్ళిపోతాడు. తర్వాతనేమో వాన్ తప్పు ఉంది వీన్ తప్పు ఉంది అని అంటారు. సో ఇవన్నీ అయితే ఇగ్నోర్ చేయండి. చలో ఇక రైట్ సైడ్ అయితే చూసుకోరు కదా, క్రేజీ ఉంది వ్యూ. మౌంటైన్ అయితే ఉంది చిన్నది, సో దాన్ని మౌంటైన్ అంటారా, ఇక తెలుగులో అయితే కొండ అంటారు. సో చిన్నగా అయితే నీట్గా ఉంది గైస్, వెదర్ కూడా బాగుంది. సో చూద్దాం ఇక్కడ నుంచి మన జర్నీ అయితే ఎట్లా కంటిన్యూ కాబోతుంది అనేది. లెట్స్ బిగైన్. ఆల్రెడీ బిగైన్ అయిపోయినాం కానీ లెట్స్ బిగైన్ అయింది ఇంకా. సో లైట్గా అయితే ట్రాఫిక్ ఉంది, సో తొందరగా కవర్ చేయడానికే చూస్తున్నా. 70 నుంచి 90 మధ్యలో అయితే స్పీడ్ పెట్టుకున్నా గైస్ కాన్స్టెంట్గా అయితే. సో రోడ్డు ఖాళీ ఉండడం బట్టి దాన్ని బట్టి మనం ట్రాఫిక్ ఎట్లా ఉంది ఏంటి దాన్ని బట్టి మనం స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ పోదాము. సో ఇంకోటి మైలేజ్ కూడా చూడాలి ఎంత వస్తుందో. ఫుల్ ట్యాంక్ అయితే చేయించిన నయారాలో చాలా బాగుంటుంది అని అన్నారు. సో నిన్న నైటే నేను నయారాల పెట్రోల్ బంక్లో ఫుల్ ట్యాంక్ చేయించుకొని పెట్టుకున్న బండి ముందే, మనం పోయేది ఉంది కాబట్టి. సో వెదర్ కూడా స్లైట్గా చేంజ్ అవుతూ ఉంది. చూసుకున్నట్టయితే వెనకాల కొద్దిసేపు వెనక నుండి ఇప్పటికీ చూసుకున్నట్టయితే మొత్తం క్లౌడీ అయిపోయింది ఎగ్దమ్ ఇక. సో ఇప్పుడు మనమైతే నర్కెట్పల్లి దగ్గరికి అయితే వచ్చేసినాం గైస్. సో బోర్డు మీద కనిపిస్తుంది కదా, నర్కెట్పల్లి నల్గొండ స్ట్రేట్ విజయవాడ. సో మనం ఇప్పుడు నల్గొండ రూట్ అయితే పోతున్నాం గైస్, ఓకేనా గైస్. మనం నల్గొండ దగ్గరలోనే అయితే ఉన్నాం ఇప్పుడు. సో వెదర్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది గైస్. లైట్గా చినుకులు అయితే స్టార్ట్ అయినాయి. సో ఎక్కువ అయితే పడట్లేదు, చాలా సన్నగా పడుతుంది ఇప్పుడైతే. సో ముందు మీరు వెదర్ కూడా చూసిరు కదా ఎట్లుందో, డార్క్ క్లౌడ్గా అయింది, మొత్తము క్లౌడీగా ఉంది. నాకు తెలిసి గట్టి వర్షం అయితే పడుతుంది ఫిక్స్ అది. సో ఆల్మోస్ట్ నల్గొండ దగ్గరలో ఉన్నాం మనము. సో ఈ రోడ్ అయితే నల్గొండ రోడ్డు. ఇక్కడ నుంచి ఇక వర్షం అయితే లైట్గా పడుతుంది, కానీ ముందు పోయినాక చూద్దాం పడుతుందా లేదా అనేది. ఇక పడితే ఏం చేయలేము చెప్పినట్టయితే ఇంతకుముందు. సో చూసుకొని అయితే పోదాం గైస్, ఓకేనా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ మర్చిపోకండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి గైస్ వీడియో అయితే. ఇదైతే నా ఫస్ట్ సోలో ట్రిప్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేయండి అందరికీ. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ పెట్టుకోండి. చలో ఇక కెమెరా యాంగిల్ అయితే. సో గైస్ ఇది మనం నల్గొండ ఈ నుంచి అయితే 8 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ వర్షం పడుతుందని అయితే ఆగినాము. సో వెదర్ కూడా చూడొచ్చు, సెక్సీ ఉంది. కాకపోతే ఏంటంటే వర్షం గట్టి ఏం పడతలే, ఇక్కడ ఆల్రెడీ పడ్డట్టుంది. రోడ్లన్నీ చాలా పచ్చిగా ఉన్నాయి, ఎంత గట్టిగా పడ్డదో ఏమో కానీ. సో ఇక మనం మోటో బ్లాగింగ్ అయితే తీసేసిన కెమెరా పచ్చి అవుతుంది అని చెప్పి. సో ఎక్కడైనా పెట్రోల్ బంక్ అయినా ఏమైనా చూసుకొని అక్కడ ఆగి, అక్కడ నుంచి అయితే మళ్ళీ వాటర్ ప్రూఫ్ కేసింగ్ ఉంది, ఆ కేస్ అయితే పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం కదా, ఓకేనా. ఇక కొద్దిసేపు అయితే ఆపేసిన ఇక బ్లాగింగ్ అనేది. నేను కూడా పక్కగా ఆగిన ఒక 5 minutes రెస్ట్ తీసుకుందామని. చలో ఇక స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి అయితే. హే గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో నైట్ అయితే వచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది, 10:30, 11 అయింది అప్రాక్స్గా రీచ్ అయ్యే వరకే. సో ఒక 60 kilometers రోడ్ అయితే చాలా వరస్ట్గా ఉండే కండిషన్. మనం వచ్చేవారికి ఆ రోడ్ ఆ 60 kilometers కవర్ చేయడానికే 2 hours పట్టింది, అంత వరస్ట్ కండిషన్. ఇంకోటి ఏంటి, లైట్స్ లేవు, సింగిల్ లేన్ రోడ్, అది సింగిల్ లేన్ రోడ్డు, చాలా ప్రాబ్లం అయింది. సో అందుకే లేట్ అయిపోయింది. ఇక వ్లాగ్ కూడా ఏం చేయలేదు, వర్షం కూడా బాగా పడ్డది. సో ఎక్కువ వీడియోస్ కూడా ఏం తీసుకోలే. సో ఇక వచ్చేసినాం ఫైనల్గా అయితే. ఇది ఒక ఎడిట్ చేసి ఇది ఒక పార్ట్ చేస్తా. సో ఇలా అయితే క్రికెట్ ఆడుతున్నాము టెర్రస్ మీద. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి గైస్, ఓకేనా. మర్చిపోకండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ పెట్టుకోండి.